హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. నేను నైటే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని చక్కగా ముగ్గది పెట్టేసుకున్నానండి. అంటే నైటే క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వస్తే అదొక ఫ్రెష్ ఫీల్ కదండి. నేను డైలీ అలాగే చేసేస్తానన్నమాట. ఎలా అనిపించాయండి నేను పెట్టిన ముగ్గులు? మీకు నచ్చాయా? నచ్చితే చిన్న లైక్ ఇచ్చుకోండి. తర్వాత ఏంటంటే మార్నింగ్ లేచి చక్కగా ఫ్రైడే కదా, ముగ్గు పెట్టేశానండి బయట. చక్కగా ఇలా పొద్దున్నే ముగ్గు పెట్టుకుంటే ఒక పాజిటివ్ వైబ్‌లా అనిపిస్తది కదండీ! తర్వాత పూజ అది ఫినిష్ చేసుకున్నాము. ఈరోజైతే మేము బబ్బేలమ్మ తల్లి గుడికి వెళ్దామని అనుకుంటున్నామనమాట. అది ఎప్పటినుంచో అనుకుంటున్న మొక్కండి. మా మమ్మీ వాళ్ళు కార్ షెడ్‌లో ఉండేటప్పుడు అక్కడ మేము అనుకున్నాం అనమాట. తల్లి అంతా మంచిగా జరిగితే నీ దర్శనం చేసుకుంటాము అనేసి తల్లికి దండం పెట్టుకున్నాము. సో, అనుకోకుండా బయలుదేరిపోయామండి. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాము వెళ్దాము, వెళ్దాం అనేసి. కానీ తల్లి ఈరోజు మాకు అనుగ్రహించింది. సో, తల్లి దగ్గరికి ఇవాళ ఆ గుడి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం అనమాట. మీకు వీడియో తీస్తాను. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మేము బెబ్బేలమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం. అదంతా మీకు వీడియో తీసి చూపిస్తాను. మీరు కూడా చూడండి, చక్కగా తల్లికి దండం పెట్టుకోండి, అంతా మంచి జరగాలనేసి. సో అందరినీ అక్కడ వీడియో తీస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. కనిపించట్లేదా? ఎవరు కనిపించట్లే. బేబీ చెయ్యండి ఫ్రెండ్స్. డాడీ హాయ్ చెప్పండి. ఇటు చూడు. ఇక్కడ రాగా పెట్టారండి వాయిస్ అంతాను, మా హ్యాపీ మాటలు మీరు వింటారనేసి. చూడండి ఎన్ని మాట్లాడుతుందో, దాని మాటలు మీరు అందరూ వినాలి అనేసి నేను పెడుతున్నాను. మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, మా హ్యాపీ మాటలు మీకు వింటే చాలా నవ్వొస్తుందండి. చాలా సరదాగా మాట్లాడుతుంది అది పొట్టిది. దాంతో జర్నీ చేస్తే అసలు చేసినట్టే ఉండదండి. అంత మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇక్కడైతే పెట్రోల్ వేయించేసుకొని వెళ్దాం కదా అనేసి ఆగామన్నమాట. చూడండి అక్కడ నీట్గా క్లీన్ చేసేస్తున్నారు. ఆ తర్వాత తగరపల్లి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది కదండి, ఆ గుడి గురించి డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. కిందన 40 ఏజెస్ చెప్తుందనమాట. 41 దాటితే ముసలి వాళ్ళేనటండి. 41 దాటిన వాళ్ళైతే కిందన దర్శించుకోవాలంట. 41 లోపు ఉన్న వాళ్ళైతే పైకి కొండ మీదకి వెళ్ళాలంట. చెప్తారు చూడండి దాని మాటల్లోనే, మీరు వినండి. చెప్పు ఇప్పుడు. వయసు లేని వాళ్ళు ఎక్కుతారా మెట్లు? వయసు ఉన్న వాళ్ళు ఎక్కుతారా? వయసు ఉన్న వాళ్ళు ఎక్కుతారు, వయసు లేని వాళ్ళు దిగుతారు. కింద ఇది గుడి ఉంది కదా, ఆ గుడికి వెళ్తారు. పైన గుడి ఉంది మళ్ళీ కొండది. అయితే ఏజ్ అయిపోయిన వాళ్ళందరూ కింద దండం పెట్టుకుంటారా? ఏజ్ అయిపోయిన వాళ్ళంటే ఏజ్ అయిపోయిన ఎవరు అది 41 నుంచి ఓల్డ్ అన్నమాట. 41 నుంచి ఓల్డా? 1 నుంచి ఎప్పటి నుంచి ఓల్డ్ కూడా నువ్వే చెప్పేస్తున్నావా? అది మీ నాన్నలు ఓల్డే చెప్తానండి. చెప్పు. 1 నుంచి 14 వరకు కిడ్స్, మళ్ళీ 15 నుంచి 40 వరకు యంగ్, 41 నుంచి 100 వరకు ఓల్డ్. వచ్చే ఇప్పుడు హాయ్ చెప్పమ్మా. హ్యాపీ హాయ్ చెప్పు. ఆ తర్వాత టిఫిన్ అది చేసేసి మేము స్టార్ట్ అయిపోయామండి. గుడి అయితే రీచ్ అయిపోయాము. చాలా కళగా అలంకరించారండి. ఎంత అందంగా అలంకరించారంటే తల్లిని మాత్రం అద్భుతంగా ఉన్నారండి. తల్లి దర్శనం చేసుకోవడం. ఆ పక్కనే మనకి శివాలయం కూడా ఉంటుందండి. డాడీ ఇక్కడే చేసేవారు, కార్ షెడ్లోనే ట్రాఫిక్ ఎస్ఐగా చేసేవారు అనమాట. సో చాలా బాగుండేది అక్కడ. రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇటు వచ్చేయడంతో వెళ్ళట్లేదు అనమాట. తల్లికి మొక్కుకున్నాం, సో దర్శనం చేసుకుందామని వెళ్ళాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, బెబ్బేలమ్మ తల్లి గుడికి వచ్చాం. తర్వాత ఇక్కడ కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ అమ్ముతారనమాట. ఇక్కడే తీసేసుకున్నాము. తల్లి దర్శనం చేసుకుందాం అనేసి లోపలికి వెళ్ళాము. చూడండి, మీ అందరూ దర్శనం చేసుకోండి. ఆ చల్లని తల్లి దీవెన మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
చక్కగా తల్లి దర్శనం అయితే బాగా అయిందండి. ఖాళీగానే ఉంది. చాలా బాగా చేస్తారండి ఫ్రైడే పూజ. చూడండి ఎంత నిండుగా అలంకరించారో. తర్వాత ప్రదక్షిణ చేసామన్నమాట ముందు అక్కడ వెనకాతల సర్పాలు, తర్వాత చెట్టు అన్నీ ఉన్నాయండి. చూసారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి దీపం కుందులు అవిను. చాలా బాగుంది. 3 ప్రదక్షిణలు చేసాం. ఆ స్వామి పూజ చేశారండి. చక్కగా తల్లికి మన కోరిక విన్నవించుకొని దర్శనం చేసుకున్నాము. మా అదృష్టమో ఏంటోనండి, అక్కడ ఒక ఆమె అంటే ఆవిడకి బొటిక్ ఉందంటండి అక్కడ కార్ షెడ్లోనే. సో ఆవిడేమో తాంబూలం ఇస్తున్నారనమాట. మేమందరం తీసుకున్నాం, మమ్మీ, నేను, చెల్లిను. మా లక్ నిజంగానే ఫ్రైడేతో చక్కగా తాంబూలం ఇచ్చారు మాకు. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ పాప ఉందండి స్ఫూర్తి, ఎంత క్యూట్గా ఉందో తెలుసా అండి. చక్కగా ఎంత ఎవరు పిలుస్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, చక్కగా నవ్వేస్తుంది, ఎంత క్యూట్గా ఉందండి. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ తాంబూలం అది తీసేసుకున్నాం, మమ్మీ, నేను, చెల్లి అంతా తీసేసుకున్నాము. మా పాపను కూడా చూపిస్తాను చూడండి, ఎంత క్యూట్గా భలే స్మైల్ చేస్తుందండి. అసలు ఎవరు పిలుస్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, నవ్వుతుంది. భలే అనిపించింది. అగో చూడండి వెనకాతలు ఉంది కదా, క్యూట్గా నవ్వుతుంది. తనకంటే బాయ్ చెప్తే ఇష్టం ఉండదట, ఎవరు బాయ్ చెప్పినా ఏడ్చేస్తుందట. చూడండి డాడీ పిలుస్తుంటే ఎలా క్యూట్గా నవ్వుతుందో. భలే క్యూట్ ఫేస్, ఎంత స్మైలీ ఫేస్. పిల్లలు యాక్చువల్గా అయితే ఎక్కువ ఏడుస్తారు కదండి, తిని అస్సలు అంత క్యూట్గా ఉందో చూడండి. భలే ఉంది కదండి, చూడండి నవ్వుతుంది. ఆ తర్వాత ఏమో పక్కనున్న శివాలయం కూడా వెళ్ళామండి. అక్కడ దర్శించుకున్నాము. ఆ స్వామి దర్శనం కూడా చేసుకున్నాం అనమాట. చక్కగా దర్శనాలు అయితే బాగా అయ్యాయండి ప్రశాంతంగా. కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. ఆ తర్వాత ఏంటంటే మేము ఆ దర్శనం అది చేసుకున్నాము. పొట్టి చూడండి నందీశ్వరుడు అందట్లేదంట. ఎగిరి ఎగిరి మరి దండం పెట్టేస్తుంది. తర్వాత డాడీ చెప్పాను కదండి విగ్రహం కొంటున్నారనేసి వెంకటేశ్వర స్వామి గుడిలోని. ఆ విగ్రహం చూడడానికి వెళ్ళాం అనమాట. ఆర్డర్ ఇచ్చారు అక్కడ. ఆ తర్వాత ఇక్కడేమో కొంచెం వేప మూటికలు కావాలనేసి అవి తీస్తున్నారనమాట మమ్మీ వాళ్ళందరూ. చూసారా అంటే ఇక్కడే అనమాట డాడీ ఆర్డర్ ఇచ్చారు వెంకటేశ్వర స్వామి తండ్రి విగ్రహం. ఆ గుడిలో ఇస్తామన్నారు కదా, సో అందుకనేసి చూడడానికి వచ్చాం. మేము చూడలేదన్నమాట. చూపిస్తాను పదా అని తీసుకొని వెళ్ళారు డాడీ. ఆ తర్వాత ఏమో భీమిలి వైపు ఏదో పని ఉందంటే మేము వెళ్ళాం అనమాట. అక్కడ డాడీ ఏమో తెలిసిన వాళ్ళు ఉన్నారంట అక్కడంటే. అక్కడ ఎప్పుడు రెగ్యులర్గా మజ్జిగ అది తాగేవారంట. చాలా బాగుందండి. డాడీ అదే ఎప్పుడు నేను డ్యూటీకి వచ్చినప్పుడు ఇక్కడే తాగుతానమ్మా, అప్పుడు రెగ్యులర్గా తాగేవాడిని ఇక్కడ అనేసి చెప్పారనమాట. మేము ఆగాం అక్కడ మజ్జిగ తాగుదాం అనేసి. చాలా టేస్టీగా ఉందండి. ఫస్ట్ మా పొట్టి తాగేసిందండి, దానికి నచ్చిందంట, మజ్జిగ చెప్తుంది. ఆ తర్వాత 1 by 1 మా డాడీ తీసుకొచ్చేస్తున్నారు మా అందరికీను. మా పుట్టమ్మతో ఎక్కడికి వెళ్ళినా సరదాగా నవ్వుకొని హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ తోటి వెళ్తామండి. అది ఏదో జోక్స్ క్రాక్ చేస్తూనే ఉంటుందండి. అలాగా మజ్జిగ సూపర్ ఉందట చెప్తున్నారు చూడండి మా చెల్లిని మా పొట్టిదిను. మా డాడీ ఏమో తీసుకొచ్చేస్తున్నారు 1 by 1 తాగండి అనేసి. ఇప్పుడు కవర్ పడదా అప్పుడు మజ్జిగ నేను మరి పర్లేదు, మంచి పాలే కదా. ఆ బెబ్బేలమ్మ తల్లి దీవెనలు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.